విడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఒక నిర్మాణాత్మకంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రం, కూర్చుంటా కుర్చీలు కూడా లేవు, కనీసం ఆ రోజున జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రానికి, 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రానికి అనేక సంస్కరణలు కార్యక్రమాలు తీసుకుని మళ్ళీ పార్టీ నిర్మాణం చేసుకున్నాం, రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకున్నాం. రాష్ట్ర నిర్మాణంలో ఆ రోజున మరి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టులు కానీ, అలాగే పెన్షన్ 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయలు చేసుకున్నా, అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసిన, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో మన మధ్యనే చిచ్చు పెట్టి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు 2019 ఎలక్షన్స్ లో. అప్పుడు కూడా మనం కొద్దిగా వేమరపాటు పడ్డాం. ఎవరు నష్టపోయారు? రాష్ట్రం నష్టపోయింది. 19-24 మధ్యలో రాష్ట్రం అన్ని రకాలుగా కూడా సర్వనాశనం అయిపోయింది. పోలవరం పనులు అయిపోయినాయి, రాజధాని 3 రాజధాని పేరుతో 3 ముక్కలు ఆటాడాడు, పరిశ్రమలన్నీ వెనక్కెళ్ళిపోయినాయి, యువతకు ఉద్యోగాలు లేవు, గంజాయి, మద్యం, ఏది కనబడితే అది కుంభకోణాలు చేసి రాష్ట్రాన్ని గుంతలమయం చేసి అన్ని రకాలుగా కూడా నష్టపరిచారు. ఆ రోజున కక్ష సాధింపులు చేసి తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే భయపడే విధంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేశారు. అక్రమ కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్లు పెట్టారు, ఇంటి ముందు పోలీసులు కాపలా పెట్టారు. మరి వేదిక మీద ఉన్న చాలా మంది నాయకుల మీద, మీలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టారు. మరి ఆ రోజున నా మీద కూడా మీ అందరి సహకారంతో మనం పోరాటం చేయడానికి బంధం నుంచి ప్రారంభం అయితే చివరికి మన నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు. అనేక మంది నాయకులు జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు ఒక సంబంధం లేనటువంటి కేసులో పెట్టి ఆయన 53 రోజులు పెడితే ఆ రోజున రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా కదిలింది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు బిడ్డ రోడ్డెక్కారు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని చెప్పి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సపోర్ట్ గా వచ్చి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఆ రకంగా ఆ రోజున అందరం కూడా కష్టపడ్డాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మచిలీపట్నంలో 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి, జనసేన నాయకులకు కూడా తక్కువని సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు పడిన శ్రమ, మీ పడిన కష్టం ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకున్నామంటే ఇది ఒక ప్రపంచ రికార్డు సాధించినటువంటి ఘనత ఒక తెలుగు వాళ్ళకి చెందుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి దక్కుతుంది.